సమ్మక్క సారలమ్మ జాతర అనేది మన తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో అతిపెద్ద గిరిజన జాతర. భారతదేశంలో జరిగే కుంభమేళా తర్వాత అంతటి ప్రాముఖ్యమైనది ఇది. ఈ జాతరకు కేవలం తెలంగాణ నుంచి మాత్రమే కాక అనేక రాష్ట్రాల నుంచి ఈ వన జాతరకు కోట్లాది మంది భక్తులు హాజరవుతారు. ఈ జాతరకు దాదాపు 10 కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా. అంతటి విశిష్టతను కలిగి ఉన్న ఈ జాతర గురించి మరియు గిరిజనుల ఇలవెల్పుగా వెలిసిన వనదేవతల గురించి, ఎందుకని వీరిని తమ దేవతలుగా కొలుస్తున్నారు, వీరి మరణం వెనుక ఉన్న మిస్టరీ ఏంటి, సమ్మక్కను చంపడానికి వచ్చిన కాకతీయ రాజు సైతం తమ భక్తుడిగా ఎలా మారాడు, అసలు ఈ జాతరను ఎన్ని రోజులు ఏ విధంగా జరుపుకుంటారు అనే విషయాలను ఈ వీడియోలో క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. దానికి మీ సపోర్ట్గా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. లెట్స్ స్టార్ట్ టుడే అవర్ టాపిక్. ముందుగా సమ్మక్క సారలమ్మ అనేవారు తల్లి కూతుర్లు. సమ్మక్క తల్లి, సారలమ్మ బిడ్డ. వీరు తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలోని తాడ్వాయి మండలంలోని గిరిజన జాతికి చెందిన మహిళలు. సమ్మక్క సారక్క అనేవారు సుమారు 700 సంవత్సరాల క్రితం వారు. ముందుగా వీరి యొక్క చరిత్ర తెలుసుకుందాం. మేడారం సమ్మక్క సారలమ్మలకు వనదేవతలుగా కొలిచేందుకు కారణాలను విశ్లేషిస్తే ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. పూర్వం కోయదరుల వేట కోసం అడవికి వెళ్లిన సందర్భంలో అక్కడి వారికి పెద్ద పులుల కాపలా మధ్య ఓ పసిపాప కనిపించింది. ఆ పాపను కోయదరులు తమ గుడారానికి తీసుకెళ్లి దాచారు. పాప గూడానికి వచ్చినప్పటి నుంచి అన్ని శుభాలే జరగటంతో కొండదేవతే ఆ రూపంలో వచ్చిందని నమ్మారు. మాఘశుద్ధ పౌర్ణమి రోజున ఆ పాపకు సమ్మక్క అని నామకరణం చేశారు. ఆ సమ్మక్కను ఆ ప్రాంతపు కోయ చక్రవర్తి అయిన మేడరాజు పెంచి పెద్ద చేశాడు. క్రీస్తు శకం 1260 నుంచి 1320 కాలంలో, అంటే కాకతీయుల ఏలుబడిలో ఇప్పటి జగిత్యాల జిల్లా ప్రాంతంలోని పులవాసాను గిరిజన దొర మేడరాజు పాలిస్తే ఉండేవాడు. ఇతను తన మేనల్లుడు మేడారం పాలకుడైన పగిడద్దరాజుకిచ్చి సమ్మక్కను వివాహం చేశాడు. సమ్మక్క పగిడద్దరాజు దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న 3 సంతానం కలిగారు. మేడారాన్ని పాలిస్తున్న పగిడద్దరాజు కాకతీయుల సామంతుడు. ఆ రోజుల్లో కరువు కాటకాల కారణంగా కొన్నేళ్ల పాటు ప్రజలు శిస్తు కట్టలేదు. కాకతీయుల సామంతునిగా ఉంటూ శిస్తు కట్టకపోవడం, తన మామ మేడరాజుకు ఆశ్రయం కల్పించడం, కోయ గిరిజనుల్లో విప్లవ భావాలు నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే అనేక ఆరోపణలతో కాకతీయ సామ్రాజ్యాధినేత ప్రతాపరుద్రుడు పగిడద్దరాజుపై సమరశంఖం పూరించాడు. ఇది గమనించిన గిరిజనులు ప్రభుత్వంపై తిరగబడేందుకు సిద్ధమయ్యారు. మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేడారంపైకి కాకతీయ సేనలు దండెత్తి వచ్చాయి. ఈ క్రమంలో ములుగు జిల్లా లక్నవరం సరస్సు వద్ద గిరిజనులకు కాకతీయ సేనలకు మధ్య భీకర యుద్ధం జరిగింది. ఈ క్రమంలో సాంప్రదాయ ఆయుధాలతో పగిడద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, జంపన్న, గోవిందరాజులు వీరోచితంగా పోరాటం చేశారు. కానీ కాకతీయ సేనల దాటికి తట్టుకోలేక వారందరూ ఆ యుద్ధంలో మరణించారు. వారి మరణ వార్త విన్న జంపన్న తన అవమానాన్ని తట్టుకోలేక అక్కడి సంపెంగ వాగులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి ఆ సంపెంగ వాగును జంపన్న వాగుగా పిలుస్తున్నారని చరిత్రకారులు చెబుతున్నారు. తన కుటుంబం మరణించిందన్న వార్త విన్న సమ్మక్క యుద్ధరంగానికి వచ్చి కాకతీయ సైనికులపై విరుచుకుపడింది. వీరోచితంగా పోరాటం సాగిస్తుంది. ఆమె వీరత్వం చూసిన ప్రతాపరుద్రుడు ఆశ్చర్యపోయాడు. కానీ ఓ కాకతీయ సైనికుడు దొంగచాటుగా సమ్మెక్కను బల్లెంతో వెన్నుపోటు పొడుస్తాడు. ఆ గాయంతోనే మేడారం గ్రామానికి చెందిన ఈశాన్యంలో ఉన్నటువంటి చిలకల గుట్టపైకి వెళ్లి ఆమె అదృశ్యమైపోయిందని చెబుతారు. ఆ తర్వాత ఓ చెట్టు కింద పుట్ట దగ్గర ఓ కుంకుమ బెరణ కనిపించిందట. ఆ తర్వాత తప్పు తెలుసుకున్న ప్రతాపరుద్రుడు సమ్మక్క భక్తుడిగా మారిపోతాడు. కొంతకాలానికి ప్రతాపరుద్రుడు కోయరాజులు కట్టాల్సిన కప్పాన్ని రద్దు చేసి సమ్మక్క భక్తుడై కానుకలు సమర్పించాడు. 2 ఏళ్లకోసారి జాతర నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశాడు. ఈ సమ్మక్క సారలమ్మ జాతర అలా మొదలైందనే కథ విస్తృతంగా ప్రచారంలో ఉంది. కుంకుమ బెరణల్నే సమ్మక్కగా భావించి అప్పటి నుండి 2 ఏళ్లకొకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క సారలమ్మ జాతరను భక్తి శ్రద్ధలతో జరుపుకునే సాంప్రదాయం మొదలైంది. ఇప్పుడు ఆ మహాజాతరను ఏ విధంగా జరుపుకుంటారో తెలుసుకుందాం.
ప్రతి 2 ఏళ్లకోసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున చిలకల గుట్ట నుండి సమ్మక్కను కుంకుమ భరణి రూపంలో తీసుకువచ్చి గద్దెలపై ప్రతిష్ఠించి జాతరను జరుపుతారు. ఈ జాతర 4 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతుంది. జాతరలో మొదటి రోజున కన్నెపల్లె నుంచి సారలమ్మను గద్దెకు తీసుకువస్తారు. 2వ రోజున చిలకలగుట్టలో కుంకుమ భరిణ రూపంలో ఉన్న సమ్మక్కను తీసుకువచ్చి గద్దెపై ప్రతిష్ఠిస్తారు. దేవతలను గద్దెలపై ప్రతిష్ఠించే సమయంలో అక్కడి భక్తులు పూనకాలతో ఊగిపోతారు. 3వ రోజున అమ్మవార్లిద్దరూ గద్దెలపై కొలువు తీరి భక్తులకు దర్శనమిస్తారు. 4వ రోజు సాయంత్రం ఆవాహన పలికి దేవతలు ఇద్దరిని తిరిగి వనప్రవేశం చేస్తారు. ఈ విధంగా ఆ మహాజాతర పూర్తవుతుంది. వంశపారంపర్యంగా వస్తున్న గిరిజనులు అక్కడ పూజారులు కావడం ఈ జాతర ప్రత్యేకత. తమ కోరికలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారం అంటే బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించుకుంటారు. ఇది ఫ్రెండ్స్ సమ్మక్క సారలమ్మ యొక్క చరిత్ర. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.